ఈ స్టోరీ మొదట్లో మనకి ఈ లోకం గురించి చెప్తారు. ఇక్కడ వర్చువల్ గేమింగ్ ఎలిమెంట్స్ అన్నీ రియాలిటీతో కలిసిపోయాయి. కొత్త కొత్త ప్రొఫెషన్స్ పుట్టుకొచ్చాయి. జనాలు వాళ్ల ఎబిలిటీస్ని పెంచుకోవడానికి ప్రొఫెషన్స్ మార్చుకోవచ్చు. డంజియన్లున్నాయి. బోలెడంత మిస్టీరియస్ రెల్మ్లు కూడా ఉన్నాయి. మాన్స్టర్స్ ఉన్నాయి. జనాలు ఈ మాన్స్టర్స్ని వేటాడి వాటినుంచి ఎక్స్పీరియన్స్ పాయింట్స్, మెటీరియల్స్ ఇంకా ఎక్విప్మెంట్స్ సంపాదించి స్ట్రాంగ్ అవుతారు. మాన్స్టర్స్ ఎంత భయంకరంగా ఉన్నా వాళ్లకంటే పెద్ద అద్భుతమైన శక్తులున్నాయి. ఇక్కడ మిస్టీరియస్ పవర్ఫుల్ డ్రాగన్లు కూడా ఉన్నాయి. తర్వాత మనకి డ్రాగన్ కింగ్డమ్ థర్డ్ స్కూల్ కనిపిస్తుంది. అక్కడొక టీచర్ చేత్తో బెంచీ మీద కొడుతూ, అటెన్షన్ స్టూడెంట్స్, ఈరోజు ప్రొఫెషన్ అవేకనింగ్ సెరిమోనీ. ఇది మీ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అవ్వడాన్ని ఒక్కదాన్నే కాదు, మీ ఫ్యూచర్ సక్సెస్ కూడా దీనిమీదే ఆధారపడి ఉంటుంది అంటాడు. థియరీ ప్రకారం ప్రొఫెషన్ అవేకనింగ్ రిజల్ట్ అనేది ర్యాండమ్గా వస్తుంది. అయినా అందరూ తమ మీద తాము నమ్మకం ఉంచుకోవాలి. మీకు గట్టి సంకల్పం ఉంటే మీలో ప్రతి ఒక్కరూ ఒక కాంబాట్ ప్రొఫెషన్ను అవేకన్ చేయగలరు. అప్పుడు మన మెయిన్ లీడ్ కనిపిస్తాడు. ఫైనల్లీ ఆ రోజు వచ్చేసింది అని అనుకుంటాడు. మెయిన్ లీడ్ తన గురించి చెప్తాడు. నేను లూ ఫాన్. 3 సంవత్సరాల క్రితం బ్లూ ప్లానెట్ అనే చోటునుంచి ఈ లోకంలోకి ట్రాన్స్మైగ్రేట్ అయ్యాను. ఈ 3 ఏళ్లలో నాకు ఈ లోకం గురించి బాగా అర్థమైంది. ఈ ప్రపంచంలో ప్రొఫెషన్స్ని స్థూలంగా 3 రకాలుగా విభజించవచ్చు. 1. కాంబాట్ ప్రొఫెషనల్స్. ఇది టాప్ లెవెల్. వీళ్లలో వారియర్, మేజ్, ఆర్చర్ లాంటివాళ్లు ఉంటారు. వీళ్లు పవర్ఫుల్ ఎబిలిటీస్ ఉపయోగించి అన్నోన్ రెల్మ్లు కనిపెట్టడం, మాన్స్టర్స్ని చంపడం ద్వారా పవర్ఫుల్ రివార్డులు పొందుతారు. ఇదే ఈ లోకంలో ఎక్కువగా గౌరవించే ప్రొఫెషన్. 2. రీన్ఫోర్సింగ్ ప్రొఫెషనల్స్. వీళ్లు ఆ తర్వాతి స్థానం. ఎన్చాంటర్, ఆల్కెమిస్ట్ లాంటివాళ్లు. వీళ్లు పవర్ఫుల్ ప్రభావాలు ఉండేలా స్పెషల్ వస్తువులు తయారు చేయగలరు. కాకపోతే మెటీరియల్స్ కొనడానికి చాలా ఖర్చవుతుంది. సాధారణంగా పెద్ద ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఈ మంచి రీన్ఫోర్సింగ్ ప్రొఫెషన్స్లో ఎదగడం కష్టం. 3. సబ్సిస్టెన్స్ ప్రొఫెషన్స్. సబ్సిస్టెన్స్ ప్రొఫెషన్స్. ఇది పిరమిడ్ కింద ఉంటుంది. చెఫ్, హెర్బలిస్ట్, మైనర్ లాంటివి. మెజారిటీ జనాలు ఈ ప్రొఫెషన్స్లో ఉంటారు. వీళ్లు కష్టపడి పనిచేస్తారు, జీవించడానికి ప్రయత్నిస్తారు. మా అత్తయ్య హాన్ ఒక చెఫ్. తన చిన్న బన్షాపు నుంచి రోజూ కష్టపడి నా చదువు ఖర్చులన్నీ చూసుకుంటుంది. తను నాకంటే 8 ఏళ్లే పెద్దదైనా నన్ను నిస్వార్థంగా సపోర్ట్ చేస్తుంది. తను పడే కష్టమంతా నాకు తెలుసు. నేను ఈ లోకంలో బ్రతకాలి అంటే, మా అత్తయ్యకి మంచి జీవితం ఇవ్వాలంటే నేను ఖచ్చితంగా ఒక కాంబాట్ ప్రొఫెషనల్గా అవేకనవ్వాలి. టీచర్ మాట్లాడుతూ, ఓ అవును, అర్థమైంది అని చాలా సంతోషంగా స్టూడెంట్స్తో, స్టూడెంట్స్, ఇప్పుడే నాకు న్యూస్ వచ్చింది. అవేకనింగ్ ప్లాట్ఫామ్ రెడీ అయిపోయింది. సెరిమోనీ మొదలవబోతోంది అంటాడు. ఇది విని స్టూడెంట్స్ చాలా హ్యాపీగా పరిగెత్తుకెళ్తారు. కాని లూఫాన్ తన సీట్లో సైలెంట్గా కూర్చుని ఉంటాడు. ఇది చూసి టీచర్, లూఫాన్, ఏమైంది? నువ్వు మన సెక్షన్ టాపర్ కదా, కంగారు పడకు అంటాడు. అప్పుడే లూఫాన్ ఏదో చూసి షాకవుతాడు. అది తన సిస్టమ్. కంగ్రాచ్యులేషన్స్, ద సూపర్ ట్రెజర్ మ్యాప్ సిస్టమ్ సక్సెస్ఫుల్లీ యాక్టివేట్ అయ్యింది. లూఫాన్ ఆశ్చర్యంగా, ఏంటిది అంటాడు. టీచర్, లూఫాన్, వింటున్నావా? లూఫాన్ షాక్ నుంచి తేరుకుని పరిగెత్తుకుంటూ, సారీ టీచర్, వెళ్తున్నా అంటాడు. టీచర్ కూడా ఆశ్చర్యపోతాడు. లూఫాన్ మెట్లు దిగుతూ మనసులో అనుకుంటాడు, ఆస్టరిస్క్ ట్రాన్స్మైగ్రేట్ అయిన ప్రతి ఒక్కరికీ సిస్టమ్ ఉండదా ఏంటి? మరి ఈ సిస్టమ్ ఉపయోగమేంటి? సరే, దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడైతే కెరీర్ సెరిమనీ ముఖ్యం. తరువాత అవేకనింగ్ ప్లాట్ఫామ్ దగ్గర స్టూడెంట్స్, అదేనా అవేకనింగ్ క్రిస్టల్? నేను దాన్ని మొదటిసారి చూస్తున్నా, నాకు టెన్షన్గా ఉంది అని మాట్లాడుకుంటారు. టీచర్ గట్టిగా, అందరూ సైలెంట్గా ఉండండి. 2 స్టూడెంట్స్ మాట్లాడుకుంటుంటే లూఫాన్ వాళ్లని నెట్టి ముందుకొచ్చేస్తాడు. ఓ పెద్దాయన చెప్తాడు, అవేకనింగ్ సెరిమనీ మొదలవబోతోంది. ఈయన ఈ సంవత్సరం సెరిమనీని హోస్ట్ చేసే ప్రీస్ట్. లూఫాన్ ఆ ప్రీస్ట్ని చూసి మనసులో, ఒక కాంబాట్ ప్రొఫెషనల్కి నిజంగానే ఆ ఆరా ఉంటుంది కదా. కొంతమంది స్టూడెంట్స్, ఎంత డామినేటింగ్ ఆరా! నేను కూడా ఇలాంటి ప్రెజెన్స్ను అవేకన్ చేయాలని ఉంది. అప్పుడే లూఫాన్ సిస్టమ్, మీరొక కొత్త స్కిల్ అన్లాక్ చేశారు, ఐ ఆఫ్ అప్రైజల్. లూఫాన్ మనసులో, అప్రైజలా అని యాక్టివేట్ చేస్తాడు. సిస్టంలో ఆ ప్రీస్ట్ వివరాలు కనిపిస్తాయి. ప్రొఫెషన్ ప్రీస్ట్, లెవెల్ 29, స్కిల్
ప్రొఫెషన్ అవేకనింగ్. నెట్వర్త్ 5 మిలియన్ డ్రాగన్ కాయిన్స్. లూఫాన్ షాక్ అయి 5 మిలియన్ డ్రాగన్ కాయిన్సా అని మనసులో అనుకుంటాడు. పెద్దాయన గట్టిగా సైలెంట్. ఎవరి పేర్లు పిలిస్తే దయచేసి ప్లాట్ఫామ్ మీదకి రండి. లూఫాన్ తన సిస్టమ్ను చూసుకుంటూ, మా అత్తయ్య తన జీవితాంతం బన్స్ అమ్మినా కూడా ఇన్ని డబ్బులు సంపాదించలేదు. పెద్దాయన ఒక స్టూడెంట్ పేరు పిలుస్తాడు, జాంగ్ టావో. స్టూడెంట్స్ మాట్లాడుకుంటారు, అతను మన సెక్షన్ టాపర్ కాదా? అతను ఒక కాంబాట్ ప్రొఫెషనల్గా అవేకన్ అవుతాడా? జాంగ్ టావో వస్తుండగా, తను గ్రేట్, తన యాట్రిబ్యూట్స్ అన్నీ చాలా హై. అవేకనింగ్ ర్యాండమ్ అయినా ఒక మనిషికి యాట్రిబ్యూట్స్ ఎంత ఎక్కువగా ఉంటే కాంపిటేటివ్ ప్రొఫెషన్గా అవేకన్ అయ్యే ఛాన్స్ అంత ఎక్కువ. గర్ల్స్ స్టూడెంట్స్ అంటారు, జాంగ్ టావో నువ్వు చాలా కూల్గా ఉన్నావు, ఐ లవ్ యూ జాంగ్ టావో. తరువాత ప్రీస్ట్ తన అవేకనింగ్ స్కిల్ను యాక్టివేట్ చేసి సెరిమోనీ మొదలుపెడతాడు. జాంగ్ టావో ముందున్న క్రిస్టల్ మెరిసిపోతుంది. దానినుంచి ఒక ఫైర్ బాల్ బయటికి వస్తుంది. అందరూ ఆశ్చర్యంగా, అది ఫైర్ బాల్. అతను ఖచ్చితంగా ఒక ఫైర్ మెజీషియన్గా అవేకనై ఉంటాడు. జాంగ్ టావో అద్భుతం, అతను నిజంగానే కాంపిటేటివ్ ప్రొఫెషనల్ అయ్యాడు. నాకు అసూయగా ఉంది. తన భవిష్యత్తు బ్రైట్గా ఉంటుంది. జాంగ్ టావో గర్వంగా నిలబడతాడు. గర్ల్స్ స్టూడెంట్స్ మళ్ళీ, బ్రదర్ జాంగ్ టావో ఆసం, బ్రదర్ జాంగ్ టావో నన్ను డేట్కి తీసుకెళ్ళు. ఇది చూసి లూఫాన్, నేను కూడా ఒక కాంబాట్ ప్రొఫెషనల్గా అవేకన్ అయితే ఈ కష్టాల జీవితానికి గుడ్ బై చెప్పొచ్చు. పెద్దాయన గట్టిగా అరుస్తాడు, నేను చెప్పా కదా, సైలెంట్గా ఉండండి. నెక్స్ట్ తొందరగా. అదేవిధంగా అవేకనింగ్ సెరిమోనీ జరుగుతూ ఉంటుంది. ఒక స్టూడెంట్కు హెర్బలిస్ట్ ప్రొఫెషన్ వస్తే కనీసం మా ఫ్యామిలీ బిజినెస్ అయినా చూసుకోవచ్చులే. ఇంకో స్టూడెంట్కు టైలర్ ప్రొఫెషన్ అవేకన్ అయితే కోపంగా, లేదు నాకు ఇది అస్సలు నచ్చలేదు. మరో స్టూడెంట్కు మైనర్ ప్రొఫెషన్ వస్తే, అయ్యో నాకు ఇది వద్దు. లూఫాన్ అంటాడు, ఆస్టరిస్క్ కాంబాట్ ప్రొఫెషన్స్ చాలా తక్కువ మంది అయ్యేలా ఉన్నారు. మెజారిటీ జనాలు ఈ సబ్సిస్టెన్స్ ప్రొఫెషన్స్తోనే సరిపెట్టుకుంటున్నారు. తోటి స్టూడెంట్స్ రీఎన్ఫోర్సింగ్ ప్రొఫెషన్ వచ్చిన లిపింగ్ గురించి, ఆ ప్రొఫెషన్ను పోషించడానికయ్యే భారీ ఖర్చు గురించి మాట్లాడుకుంటారు. తన కుటుంబం కూడా కష్టాల్లో ఉందని, తనకు కూడా అలాంటి ప్రొఫెషన్ వస్తే కష్టమవుతుందని లూఫాన్ ఆందోళన చెందుతాడు. సరిగ్గా అప్పుడే లూఫాన్ను ప్లాట్ఫాంపైకి పిలుస్తారు. అతని అందానికి అమ్మాయిలు ముగ్ధులవుతారు. అవేకనింగ్ క్రిస్టల్ ముందు నిలబడిన లూఫాన్ ఒక మంచి ప్రొఫెషన్ని మేల్కొలపాలి అని నిశ్చయించుకుంటాడు. పూజారి స్పెల్ వేయగానే ఒక్కసారిగా డ్రాగన్ కన్ను కనిపించి భూకంపం వస్తుంది. క్రిస్టల్ నుంచి ప్రకాశవంతమైన కాంతి డ్రాగన్ రూపంలో బయటకు రావడంతో అందరూ ఆశ్చర్యపోతారు. ఇది హిడెన్ ప్రొఫెషన్ అని, బహుశా డ్రాగన్ బ్లడ్ వారియర్ కావచ్చని టీచర్లు సంతోషిస్తారు. అయితే ఊహించని విధంగా ఆ డ్రాగన్ లూఫాన్పై దాడి చేసి మాయమవుతుంది. ప్రిన్సిపాల్ ఏ ప్రొఫెషన్ వచ్చిందని అడగ్గా లూఫాన్ తడబడుతూ, నేను ఒక డ్రాగన్ టేమర్ను అని చెబుతాడు. ఆ గ్రాండ్ దృశ్యానికి ఫలితం ఆ అత్యంత పనికిరాని ప్రొఫెషనేనా అని ప్రిన్సిపాల్ నిరాశ చెందుతారు.